హలో ఫ్రెండ్స్. అందరికీ హాయ్, వెల్కమ్ టు విజయ్ స్టడీస్. ఈరోజు మనం ఈ వీడియోలో డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా వార్తల్లో నిలిచినటువంటి ముఖ్యమైనటువంటి అంశాల యొక్క సమగ్ర సమాచారం గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియో చూస్తే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి డైలీ కరెంట్ అఫైర్స్ సంబంధించిన అప్డేట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి వాట్సాప్ ఛానల్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. ఇక ఆలస్యం చేయకుండా మనం టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇవాళ ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి మనకి యోగాకు సంబంధించి. ఆసియా యోగాకు భారత్ ఆతిథ్యం అనేది ఇవ్వబోతూ ఉంది. మరి తొలిసారిగా ఆసియా యోగా ఛాంపియన్షిప్కి సంబంధించి భారతదేశం ఆతిథ్యం అనేది ఇవ్వబోతూ ఉంది. మరి ఈ నెల మార్చి 29 నుంచి 31 వరకు కూడా ఢిల్లీలోనే ఇందిరాగాంధీ స్టేడియంలో దీనికి సంబంధించిన పోటీలు అయితే నిర్వహించబోతున్నట్లుగా కేంద్ర క్రీడా మంత్రి కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటించడం జరిగింది. మరి దాదాపుగా ఈ టోర్నమెంట్కి సంబంధించి దాదాపుగా 16 దేశాల జట్లు అయితే ఇందులో పార్టిసిపేషన్ అయితే చేయబోతూ ఉన్నాయన్నమాట. మరి ఆసియా యోగాకు భారత్ ఆతిథ్యం ఇవ్వబోతూ ఉంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతాయి అంటే ఈ పోటీలు అనేటివి మార్చి 29 నుంచి మార్చి 29 నుంచి 31 వరకు కూడా ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఈ పోటీలు అయితే నిర్వహించబోతూ ఉన్నారు. మొత్తం పాల్గొనే జట్ల సంఖ్య 16 దేశాలకు సంబంధించిన జట్లు పార్టిసిపేషన్ చేస్తాయని చెప్పి కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటించారు. కేంద్ర క్రీడా శాఖ మంత్రి ప్రస్తుతం ఎవరు అంటే మన్సుఖ్ మాండవీయ బాధ్యతలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. అయితే యోగాకు సంబంధించి మనం గమనించినట్లయితే తొలిసారిగా అంటే 2014 సెప్టెంబర్ 27 2014 సెప్టెంబర్ 27న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యోగా దినోత్సవానికి సంబంధించి ఈ అంశాన్ని ప్రస్తావించి తొలిసారిగా ప్రారంభించడం జరిగింది. మరి అయితే మొట్టమొదటిసారిగా అంటే ప్రతి సంవత్సరము యోగా దినోత్సవం అనేది నిర్వహిస్తారు, అది అందరికీ తెలుసు. అంటే జూన్ 21న ప్రతి సంవత్సరం కూడా యోగా దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. అయితే తొలిసారిగా యోగా దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహించారు అంటే 2015. 2015 జూన్ 21న మొట్టమొదటిసారిగా యోగా దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఎందుకు జూన్ 21నే ఈ యొక్క యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నారు అంటే ఉత్తరార్ధగోళంలో అత్యధిక పగటి సమయం అనేటటువంటిది జూన్ 21న ఉంటుంది. ఆ రోజు ప్రపంచంలో చాలా దేశాలకు చాలా ప్రత్యేకత కలిగినటువంటి రోజు. అందుకోసం అనేసి ప్రత్యేకించి జూన్ 21ని యోగా దినోత్సవంగా నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి తొలిసారిగా యోగా దినోత్సవం ఎప్పుడు నిర్వహించారు అంటే 2015. ఎక్కడ నిర్వహించారు అంటే న్యూఢిల్లీ. తొలిసారిగా న్యూఢిల్లీలో 2015లో యోగా దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. మరి సెకండ్ టైం 2016లో చండీగఢ్లో నిర్వహించారు. అండ్ థర్డ్ టైం ఉత్తరప్రదేశ్లో లక్నోలో 2017లో నిర్వహించారు. అండ్ ఫోర్త్ టైం ఉత్తరాఖండ్లో 2018లో నిర్వహించారు. ఫిఫ్త్ టైం వచ్చి జార్ఖండ్ 2019లో. జార్ఖండ్లో ప్రత్యేకించి రాంచీలో ఈ యొక్క యోగా దినోత్సవాలను అయితే నిర్వహించడం జరిగింది. మరి 2020లో కరోనా రావడం వల్ల యోగా దినోత్సవాన్ని అందరూ కూడా ఎవరింటి వద్ద వారు నిర్వహించాలని చెప్పేసి అప్పుడు భారత ప్రధానమంత్రి గారు ప్రకటించారు. అండ్ 2021లో కూడా కోవిడ్ ఎఫెక్ట్ అనే విషయం ఉంది. అండ్ 2022లో కర్ణాటక రాష్ట్రంలో ఈ యొక్క యోగా దినోత్సవాన్ని నిర్వహించడం కూడా జరిగింది. అయితే 2024లో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రత్యేకించి 2024లో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఎక్కడ నిర్వహించారు అంటే జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్లో ప్రత్యేకించి శ్రీనగర్లో ఈ యొక్క 2024లో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం అయితే నిర్వహించడం జరిగింది. మరి 2025 యోగా దినోత్సవం అనేది జూన్ 21న నిర్వహించబోతూ ఉన్నారు. మరి 2025లో జరగబోయేటటువంటి యోగా దినోత్సవం యొక్క థీమ్ ఏంటి అంటే ఉమెన్ ఎంపవర్మెంట్. ఎంపవర్మెంట్ త్రూ యోగా. ఉమెన్ ఎంపవర్మెంట్ త్రూ యోగా అనేటటువంటిది 2025 థీమ్ అన్నమాట. ఇది మనకి యోగాకు సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్. అటు జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ కరెంట్ అఫైర్స్లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. రాబోయే పోటీ పరీక్షలో ఖచ్చితంగా దీనిపైన ప్రశ్న అడగడానికి అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అంశం చూద్దాం. నెక్స్ట్ ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన స్కీమ్. అంటే ఇది చాలా ఇంపార్టెంట్ సెంట్రల్ స్కీమ్స్. అంటే కేంద్ర ప్రభుత్వ పథకాలు కావచ్చు, అటు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి పథకాలకు సంబంధించి మనం పరిశీలన చేసినట్లయితే ఇటీవల కాలంలో జరిగినటువంటి చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో స్కీమ్స్ పైన కూడా ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు కాబట్టి కొంచెం జాగ్రత్త చూడాల్సి ఉంటుంది. అయితే ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన స్కీమ్ ఇది ఇంపార్టెన్స్ ఏంటి అంటే దేశంలో తక్కువ పంట దిగుబడి ఉత్పాదకత తక్కువగా ఉన్న వెనుకబడిన జిల్లాలలో రైతులను ప్రోత్సాహం అందించేందుకు అంటే రైతుల్ని ప్రోత్సహించడం కోసం కేంద్ర ప్రభుత్వం 2025-26 బడ్జెట్లో పీఎం ధనధాన్య కృషి యోజన పథకాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఈ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా తొలుత
ఎంపిక చేసినటువంటి 100 జిల్లాలలో వ్యవసాయ శాస్త్రవేత్తలు పంట పొలాలను పరిశీలించి భూసార పరీక్షలు నిర్వహించాలని వ్యవసాయ శాఖ అధికారులకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది. సో ఆకాంక్ష జిల్లాల కార్యక్రమం నుంచి ప్రేరణ పొంది రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన అమలు చేయాలని కేంద్ర బడ్జెట్లో ప్రకటించడం కూడా జరిగింది. సో ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన స్కీమ్ కింద సో దేశవ్యాప్తంగా సుమారు ఎంతమంది రైతులు లబ్ధి పొందనున్నారు అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. సో 1.7 కోట్ల మంది. సో 1.7 కోట్ల మంది రైతులు దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన స్కీమ్ కింద లబ్ధి పొందబోతూ ఉన్నారు. మరి పంచాయతీ బ్లాక్ స్థాయిలో పండించిన పంటలను నిల్వ పెంచడం ద్వారా 1.7 కోట్ల మంది గ్రామీణ రైతులకు లబ్ధి చేకూర్చడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా అవకాశాలను సృష్టించడం అనేది ఈ యొక్క ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన స్కీమ్ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కీమ్ అన్నమాట. ఓకేనా. సో ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన స్కీమ్ అనేది ఫిబ్రవరి 1, 2025లో ప్రారంభించడం జరిగింది. సో ఎన్ని జిల్లాలలో దీన్ని అమలు చేస్తూ ఉన్నారంటే దాదాపుగా దేశవ్యాప్తంగా 100 జిల్లాలలో వ్యవసాయ శాస్త్రవేత్తలు పంట పొలాలను పరిశీలించి ఈ యొక్క దానికి అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని అయితే ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. సో ఎంతమందికి ప్రయోజనం జరగబోతుంది అంటే సో 1.7 కోట్ల మంది రైతులకు ఈ యొక్క ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన స్కీమ్ ద్వారా లబ్ధి అయితే చేకూరుతుంది. ఓకే. సో ఇది మనకి మరొక అంశం. అండ్ నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట ఇది కూడా. సో చంద్రుడిపై అడుగుపెట్టినటువంటి బ్లూ గోస్ట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది ప్రత్యేకించి అమెరికా దేశానికి సంబంధించినటువంటి ఒక ప్రైవేట్ స్పేస్ క్రాఫ్ట్కి సంబంధించింది. అయితే ఈ యొక్క సంస్థ పేరు ఏంటి అంటే చూడండి, అమెరికా సంస్థకు సంబంధించి ఫైర్ ప్లే ఏరోస్పేస్ ప్రయోగించింది. ఈ యొక్క సంస్థ తొలిసారిగా జాబిలి ఉపరితలాన్ని చేరి ప్రత్యేకించి ఈ యొక్క స్పేస్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో ఇది పూర్తిగా కూడా జాబిలి అంటే చంద్రుడి యొక్క ఉపరితలానికి చేరినటువంటి రెండో వాణిజ్య వాహనం. సో ఇది జనవరి 15న బ్లూ గోస్ట్ స్పేస్ క్రాఫ్ట్ నుంచి అమెరికా సంస్థ ఫైర్ ప్లే ఏరోస్పేస్ మరియు నాసా వాళ్ళు సంయుక్తంగా దీన్ని ప్రయోగం అయితే నిర్వహించడం జరిగింది. ఇది చాలా సక్సెస్ఫుల్గా రీచ్ అయ్యింది. అంతేకాకుండా మరికొన్ని రోజుల్లో చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువం పైన కూడా మరొక స్పేస్ క్రాఫ్ట్ అనేది కూడా ల్యాండ్ కాబోతూ ఉంది. సో అదేంటి అంటే ఇన్స్టిట్యూటివ్ మిషన్స్ అనేటటువంటి మరొక ప్రైవేట్ సంస్థ చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువం పైన ల్యాండ్ కాబోతూ ఉంది. మరి అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఇప్పటి వరకు చంద్రుడి పైన అడుగుపెట్టినటువంటి దేశాల జాబితాలో భారతదేశం 4వ స్థానంలో ఉంది. మరి దక్షిణ ధ్రువం పైన అడుగుపెట్టినటువంటి దేశాల్లో అయితే భారతదేశం మొదటి స్థానంలో ఉంది అనేసి గుర్తుపెట్టుకోవాలి. మరి చంద్రుడిపై అడుగుపెట్టినటువంటి బ్లూ గోస్ట్ సో ప్రత్యేకించి దీన్ని ఎందుకు ప్రయోగించారు అనేది మనం చూసినట్లయితే చంద్రుడిపై సముద్రాల అన్వేషణ కోసం ఈ స్పేస్ క్రాఫ్ట్ను చంద్రుడిపై సముద్రాల అన్వేషణ కోసం దీనినైతే ప్రయోగించడం జరిగింది అనేసి గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్ అనమాట. మరి చంద్రుడిపైన ల్యాండ్ అయిన మొదటి ప్రైవేట్ కంపెనీ ఇన్స్టిట్యూట్ ఇది ఒడిసియస్ గత ఏడాది ఫిబ్రవరి 22న చంద్రుడి మీదకు చేరుకుంది. అయితే ఈ యొక్క మిషన్ ఏదైతే ఉందో అది గతంలో ఫెయిల్యూర్ కావడం కూడా జరిగింది. అయితే ప్రస్తుతం ఏదైతే ఈ స్పేస్ క్రాఫ్ట్కి సంబంధించి అమెరికా సంస్థ ప్రయోగించినటువంటి ఈ యొక్క స్పేస్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో ఇది చాలా సక్సెస్ఫుల్గా లీడ్ అయ్యింది. సో ఇది కొంతవరకు విజయవంతంగా ప్రయోగం అయితే నిర్వహించారు. అయితే త్వరలో మళ్ళీ దక్షిణ ధ్రువం పైన కూడా ఇది ల్యాండ్ కాబోతూ ఉంది. సో ఇది ప్రత్యేకించి సైన్స్ అండ్ టెక్నాలజీని బేస్ చేసుకొని చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. సో ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి అంశాలు కూడా ఖచ్చితంగా చదువుతూ ఉండాలి. అండ్ నెక్స్ట్ మరొక అంశం చూద్దాం. నెక్స్ట్ లిథియం సమృద్ధి దిశగా భారత్. సో ప్రత్యేకించి దేశీయంగా పెరుగుతున్న లిథియం వంటి కీలక ఖనిజాల డిమాండ్ను మరో 3-4 ఏళ్లలో మన దేశం కూడా సొంతంగా తీర్చగలిగే స్థాయికి చేరుతుందని చెప్పి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు ప్రస్తావించడం జరిగింది. సో లిథియంని స్వయంగా బాగా డెవలప్మెంట్ చేయడం కోసం భారతదేశం కూడా ముందడుగు వేస్తూ ఉంది. ప్రత్యేకించి జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సో 175వ వ్యవస్థాపకోత్సవంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రత్యేకంగా ఇందులో పార్టిసిపేషన్ అయితే చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే జాతీయ కీలక ఖనిజాల మిషన్ కోసం దాదాపుగా 32,000 కోట్లు కేటాయించడం కూడా జరిగింది కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకించి. సో అందులో ముఖ్యంగా మనకి లాటిన్ అమెరికా అర్జెంటీనాతో కలిసి 5 లిథియం బ్లాకులలో ప్రత్యేకించి జిఎస్ఐ పనిచేస్తూ ఉంది అని చెప్పి కూడా కేంద్ర మంత్రి ప్రకటించడం జరిగింది. అయితే లిథియం స్వయం సమృద్ధి దిశగా భారతదేశం అనేది కూడా అడుగేస్తుందని చెప్పేసి ప్రకటించడం జరిగింది. అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఏంటి అంటే మనకి ఫిబ్రవరి 2023లో సో ఫిబ్రవరి 2023లో జమ్మూ కాశ్మీర్లోనే సో ప్రత్యేకించి జమ్మూ కాశ్మీర్ రియాసీ జిల్లా సో జమ్మూ కాశ్మీర్ రియాసీ జిల్లాలో దేశంలో మొదటిసారిగా దాదాపుగా 5.9 మిలియన్ టన్నులు
9 మిలియన్ టన్నుల వరకు కూడా లిథియం నిల్వలు ఉన్నాయనేసి తొలిసారిగా గుర్తించడం కూడా జరిగింది అనేసి గుర్తుపెట్టుకోండి. మరి ప్రపంచంలో అతిపెద్ద లిథియం వనరులు ఎక్కడున్నాయి అంటే బొలీవియా. సో బొలీవియా దేశంలో ప్రపంచంలో అత్యధికంగా ఈ యొక్క లిథియం నిల్వలు అయితే ఉన్నాయి. సో దాని తర్వాత అర్జెంటీనా, చిలీ, బొలీవియా. సో ఈ 3 కూడా ప్రపంచంలో ఎక్కువగా లిథియం వనరులని వినియోగిస్తూ ఉన్నాయి. అయితే అర్జెంటీనా, చిలీ, బొలీవియా ఈ 3 కలిసి లిథియం త్రిభుజమును ఏర్పాటు అయితే చేయబోతూ ఉన్నాయి. మరి లిథియం నిల్వల్లో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే భారతదేశం యొక్క స్థానం 5వ స్థానంలో ఉంది అనేసి గుర్తుపెట్టుకోవాలి. సో లిథియం నిల్వల్లో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే 5వ స్థానంలో ఉంది. సో తొలి స్థానంలో ఏది అంటే బొలీవియా, సో 2వ స్థానం చిలీ, 3వ స్థానం ఆస్ట్రేలియా అండ్ 4వ స్థానంలో చైనా అండ్ 5వ స్థానంలో ఇండియా ఉంది. ముఖ్యంగా మనకు చైనా నుంచి చూసినట్లయితే దాదాపుగా సో భారతదేశం 54% వరకు కూడా ఈ యొక్క లిథియంని దిగుమతి అయితే చేసుకుంటూ ఉంది అనేసి గుర్తుపెట్టుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో ఇది మనకి లిథియం స్వయం సమృద్ధి దిశగా భారతదేశం అనేది అడుగులు వేస్తూ ఉంది. మరి ప్రపంచంలో అతిపెద్ద లిథియం వనరులు ఎక్కడున్నాయి అంటే సో బొలీవియాలో ఉన్నాయి. సో భారతదేశం లిథియం నిల్వల్లో ఎన్నో స్థానంలో ఉంది అంటే 5వ స్థానంలో ఉంది అనేసి గుర్తుపెట్టుకోవాలి. మరి ఇటీవల కాలంలో ఏ సంస్థ 175 వసంతాలు పూర్తి చేసుకుంది అంటే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ యొక్క సంస్థను స్థాపించి దాదాపుగా 175 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా ప్రత్యేక వేడుకలు అయితే నిర్వహించడం జరిగింది. సో దీనికి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి గారు ఇందులో పార్టిసిపేషన్ చేయడం జరిగింది. మరి జాతీయ కీలక ఖనిజాల మిషన్ కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్ని కోట్లు కేటాయించింది అంటే దాదాపుగా 32,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అనేసి గుర్తుపెట్టుకోండి. సో చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. సో నెక్స్ట్ అంశం చూద్దాం. సో బెల్జియంతో దృఢ బంధాన్ని కాంక్షించిన మోడీ. సో ప్రత్యేకించి మనకి భారతదేశంలో చాలా పర్యటనలు జరుగుతూ ఉంటాయి. మరి విదేశాలకు సంబంధించినటువంటి వ్యక్తులు, ప్రముఖమైనటువంటి వ్యక్తులు చాలా ఒప్పందాలు జరుగుతూ ఉంటాయి. సో అందులో భాగంగానే సో బెల్జియం రాకుమారి, సో పేరు గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంటుంది. సో బెల్జియం రాకుమారి ప్రిన్సెస్ ఆస్ట్రిడ్ భారత ప్రధానమంత్రితో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ముఖ్యంగా వాణిజ్య రంగము, సాంకేతిక పరిజ్ఞానము, రక్షణ, వ్యవసాయ రంగాలలో పరస్పర సహకారంతో ఇరు దేశాలు కొన్ని అవగాహన అయితే ఒప్పందాలపైన ఈ యొక్క తీర్మానాలు అయితే ముందుకు తీసుకురావడం జరిగింది. ప్రత్యేకించి ద్వైపాక్షిక వాణిజ్యము, పెట్టుబడుల ద్వారా సహకారం అందించడానికి ఉద్దేశించిన ఒక ఆర్థిక సహకార మిషన్లో భాగంగా బెల్జియం రాకుమారి భారతదేశాన్ని సందర్శించడం జరిగింది. సో 300 మంది సభ్యులు కలిగిన ఆర్థిక మిషన్కు నాయకత్వం వహిస్తూ బెల్జియం రాకుమారి ఆస్ట్రిడ్ చూపినటువంటి చొరవను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చాలా ముఖ్యంగా ప్రశంసించడం కూడా జరిగింది. మరి ఇందులో బెల్జియం నుంచి అనేక ఉత్పత్తుల్లో భారత్ దిగుమతి చేసుకోవడంతో పాటు తమ యొక్క ఉత్పత్తులను కూడా ఎగుమతి చేస్తూ ఉంది అనేసి గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా బెల్జియం అనేటటువంటిది సో చాక్లెట్స్, బీర్స్ వీటన్నిటికీ కూడా చాలా ఫేమస్ అనమాట. సో ఈ యొక్క దేశం నుంచి భారతదేశం చాలా వరకు కూడా దిగుమతి చేసుకుంటుంది. అదేవిధంగా భారతదేశానికి సంబంధించిన ఉత్పత్తులను కూడా ఎగుమతి చేయడం కూడా జరుగుతూ ఉంది అనేసి గుర్తుపెట్టుకోండి. సో ఇటీవల కాలంలో భారతదేశంలో పర్యటించినటువంటి బెల్జియం రాకుమారి ఎవరు అంటే ప్రిన్సెస్ ఆస్ట్రిడ్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ మరొక అంశం చూద్దాం. సో యూకే మరియు ఉక్రెయిన్ రుణ ఒప్పందం. సో యూకే, ఉక్రెయిన్ మధ్య దాదాపుగా $3.1 బిలియన్ విలువైనటువంటి రుణ ఒప్పందం కుదిరింది అని చెప్పేసి ఉక్రెయిన్ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసుకోవడం కోసము ఈ యొక్క డాలర్స్ అంటే ఏదైతే బడ్జెట్ కేటాయించున్నారో ఇది చాలా వరకు ఉపయోగించుకుంటామని చెప్పేసి ఈ యొక్క యుక్రెయిన్ ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా అటు రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య గత 2 సంవత్సరాల పైగా యుద్ధం అయితే జరుగుతూనే ఉంది. మరి రష్యా ఆస్తులపై ఆంక్షల ద్వారా వచ్చే లాభాలతో ఈ రుణాన్ని తిరిగి చెల్లించేందుకు ఇరు దేశాల మధ్య సో ఒప్పందం కుదిరింది. సో రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధంపై ఐరోపా దేశ అధినేతలతో యూకే ప్రధాని కీర్ స్టార్మర్ ఏర్పాటు చేసిన సమావేశానికి జెలెన్స్కీ హాజరయ్యారు. మరి రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి తెరదించేలా శాంతి ఒప్పందం కుదర్చడం, అందుకు బదులుగా ఉక్రెయిన్లో అరుదైన ఖనిజాల తవ్వకానికి అనుమతించాలని చెప్పి అమెరికా ప్రతిపాదనకు ట్రంప్కు, జెలెన్స్కీకి సయ్యదు కుదరలేదు. సో ఈ నేపథ్యంలో ఉక్రెయిన్కి ఎల్లప్పుడూ యూరోప్ దేశాలు మద్దతుగా ఉంటాయనేసి ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే యూకే అటు ఉక్రెయిన్కు రుణ ఒప్పందం కింద దాదాపుగా ఎన్ని బిలియన్ డాలర్ల విలువైనటువంటి రుణాన్ని అందించబోతూ ఉన్నాయంటే $3.1 బిలియన్ విలువైనటువంటి రుణాన్ని అందించబోతూ ఉన్నాయన్నమాట. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అంతర్జాతీయ అంశాలకు సంబంధించి. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సో బరువెక్కుతున్న భారత్. సో భారత్లో ఊబకాయలు నిలయంగా మారుతుందని చెప్పి లాన్సెంట్ నివేదిక తెలియజేస్తూ ఉంది. సో 2050 నాటికి దేశంలో 45 కోట్ల మంది ఊబకాయలుగా ఉంటారని చెప్పి అంచనా వేసింది. సో 2021లో చైనా తర్వాత భారత్లోని స్థూలకాయలు ఎక్కువగా ఉన్నారనేసి ఈ యొక్క లాన్సెట్
హెల్త్ జనరల్ అనేది ప్రకటించడం జరిగింది. సో ముఖ్యంగా మనం చూసినట్లయితే దేశంలో మొత్తం ఊబకాయాలు 18 కోట్లు. సో ప్రస్తుతం దేశంలో 18 కోట్ల మంది ఊబకాయాలుగా ఉన్నారు. సో 2021లో భారతదేశం అప్పుడు అలా ఉన్నారు. అయితే ఇక్కడ 15 నుంచి 20 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళు 1.68 కోట్లు, 25 ఏళ్ళు పైబడిన వాళ్ళు 8.5 కోట్ల మంది. సో 15 నుంచి 24 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళు 1.3 కోట్లు, 25 ఏళ్ళు పైబడిన మహిళల్లో అయితే 9.84 కోట్ల మంది ఉన్నారనేసి ఈ యొక్క లాన్సెట్ పత్రిక అంచనా వేసింది. ముఖ్యంగా చూస్తే 2050 నాటికి, సో 2050 నాటికి సో భారత్లో స్థూలకాయల సంఖ్య ఎన్ని కోట్లకు చేరబోతుంది అంటే 45 కోట్లు. అందులో పురుషులు 21.8 కోట్లు, మహిళలు 23.1 కోట్లుగా ఉన్నట్లు ఈ యొక్క లాన్సెట్ పత్రిక అంచనా అయితే వేయడం జరిగింది. మరి ప్రపంచవ్యాప్తంగా యువత పిల్లల ఊబకాయలు 36 కోట్లు, చైనాలో దాదాపుగా స్థూలకాయలు 62.7 కోట్లు, అమెరికాలో 21.4 కోట్ల మంది స్థూలకాయలు ఉన్నారనేసి లాన్సెట్ హెల్త్ జనరల్ ప్రకటించడం జరిగింది. మరి గత 30 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా పిల్లలు వయోజనుల్లో ఊబకాయాల సంఖ్యలో పెరుగుదలలో 244% పెరిగింది అని చెప్పేసి ప్రకటించారు. మరి 2055 నాటికి ప్రపంచవ్యాప్తంగా పిల్లలు వయోజనుల ఊబకాయాల సంఖ్య పెరుగుదలలో 121% ఇంకా అదనంగా ఉంటుందని చెప్పేసి కూడా ఈ యొక్క పత్రిక తెలియజేస్తూ ఉంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ రిపోర్ట్ అనమాట. సో భారత ఊబకాయలు నిలయంగా మారుతుందని చెప్పి లాన్సెట్ ఇచ్చినటువంటి నివేదిక. సో ఇంపార్టెంట్ రిపోర్ట్ ఇది కూడా. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఇది కూడా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. సో ప్రత్యేకించి మనం చూసినట్లయితే సో గంటకు 3 లక్షల కిలోమీటర్లు అంటే దాదాపుగా 30 నుంచి 60 రోజుల్లోనే మార్స్కు అత్యంత వేగంగా ప్రయాణించే రాకెట్ ఇంజన్ని రష్యా అభివృద్ధి చేయడం జరిగింది. సో 2030 నాటికి ఇది అందుబాటులోకి రాబోతూ ఉంది. సో రష్యా అద్భుతాన్ని ఆవిష్కరించింది. అంతరిక్ష పరిశోధనలో ఎంతగానో ఉపయోగపడేటటువంటి అత్యంత వేగవంతమైనటువంటి రాకెట్ ఇంజన్ని డెవలప్ చేసింది. సో రష్యా ప్రభుత్వ సంస్థ న్యూక్లియర్ కార్పొరేషన్ రొసాటమ్ అభివృద్ధి చేసిన ప్లాస్మా ఎలక్ట్రిక్ రాకెట్ ఇంజన్ గంటకి 3,13,822 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. సో అత్యంత వేగంగా ప్రయాణించే ఈ రాకెట్ ఇంజన్ భూమి నుంచి మార్స్, చూడండి, సో భూమి నుంచి మార్స్ గ్రహానికి ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుందంట. సో ప్రస్తుతం అందుబాటులో ఉన్న మిషన్ల సహాయంతో మార్స్కు వెళ్ళడానికి సుమారు 1 ఏడాది సమయం పడుతూ ఉంటే ప్లాస్మా ఎలక్ట్రిక్ రాకెట్ ఇంజన్ సహాయంతో కేవలం 30 నుంచి 60 రోజుల్లో అంగారకుడి పైకి చేరుకోవచ్చు అని చెప్పేసి ప్రకటించడం జరుగుతోంది. మరి ఇంధనాన్ని మండించడం ద్వారా పనిచేసే సాంప్రదాయ రసాయన రాకెట్ల వలె కాకుండా సో విద్యుత్ క్షేత్రాన్ని ఉపయోగించి అయాన్లను వేగవంతం చేయడం ద్వారా ఇంజిన్ పనిచేస్తుందని చెప్పేసి ఈ యొక్క శాస్త్రవేత్తల బృందం సో తెలియజేస్తుంది. సో 2030 నాటికి ఇది అందుబాటులోకి వస్తుందని చెప్పి ప్రకటించారు. మరి ఈ యొక్క ప్లాస్మా ఇంజిన్ యొక్క వేగం ఎంత అంటే 3,13,822 కిలోమీటర్లు ఫర్ అవర్. సో ఇది దాదాపుగా మార్స్కు చేరుకోవడానికి పట్టేటటువంటి సమయం ఎంత అంటే 30 నుంచి 60 రోజులు. ప్రస్తుతం అయితే 1 ఇయర్ వరకు టైం తీసుకుంటుంది మార్స్ పైకి చేరుకోవాలి అంటే. ఇది ఎప్పటిలోగా అందుబాటులోకి వస్తుంది అంటే 2030 నాటికి అందుబాటులోకి వస్తుందని చెప్పి ప్రకటించడం జరుగుతుంది. సో దీని యొక్క ఉపయోగాలు మనం చూసినట్లయితే సో వేగంగా ప్రయాణించవచ్చు, ప్రయోగ సమయంలో ఇంధన బరువు తగ్గుతుంది, కాస్మిక్ రేడియేషన్కు తక్కువగా గురి కావడం ఉంటుంది, అతి తక్కువ సమయంలో అంతరిక్ష మిషన్లు పూర్తిగా చేయడానికి అవకాశం ఉంటుంది, వ్యోమగాములు అతి తక్కువ కాలంలో అంతరిక్షంలో ఉండే వెసులుబాటు కలుగుతుంది, అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయని చెప్పేసి రష్యా ప్రకటించడం జరుగుతుంది. సో వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. ఇటీవల కాలంలో అత్యంత వేగవంతమైనటువంటి రాకెట్ ఇంజన్ని ఏ దేశం ప్రయోగించింది లేదా ఏ దేశం తయారు చేయబోతుంది అంటే రష్యా గుర్తుపెట్టుకోవాలి. సో ఎప్పటికి ఇది అందుబాటులోకి వస్తుంది అంటే 2030 నాటికి. ఓకే, సో నెక్స్ట్ అంశం చూద్దాం. సో ముఖ్యంగా మనకి ఇంపార్టెంట్ రిపోర్ట్ ఇది కూడా. సో ఉత్తరప్రదేశ్ మరియు బీహార్లోనే డాల్ఫిన్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పి ప్రకటించడం జరుగుతుంది. సో మన దేశంలో నదుల్లో మొత్తం దాదాపుగా 6,327 డాల్ఫిన్లు ఉన్నాయి. ఇందులో గంగా నది ఉపనదుల్లో 5,689 ఉంటే బ్రహ్మపుత్ర దాని యొక్క ఉపనదులు, సో బ్రహ్మపుత్ర మరియు దాని యొక్క ఉపనదులు బియాస్ నదుల్లో మిగతావి ఉన్నాయి. సో ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ జాతీయ వన్యప్రాణి మండలి సమావేశంలో డాల్ఫిన్లపై ఒక రిపోర్ట్ అయితే విడుదల చేశారు. సో మన దేశంలో ఇలాంటి నివేదిక రావడం అనేది ఇది ఫస్ట్ టైం. సో దేశంలో 8 రాష్ట్రాలు 28 నదుల్లో సర్వే చేసిన తర్వాత సో ఎక్కువగా డాల్ఫిన్లు అనేవి ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి అనేది మనం చూసినట్లయితే సో ఎక్కువగా ఉత్తరప్రదేశ్, నెక్స్ట్ తర్వాత బీహారు, పశ్చిమ బెంగాల్, అస్సాము, జార్ఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చివరిగా పంజాబ్. సో పంజాబ్లో చాలా తక్కువ, కేవలం 3 ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో 2,397, బీహార్లో 2,220, పశ్చిమ బెంగాల్లో 815, అస్సాంలో 635, జార్ఖండ్లో 162, రాజస్థాన్, మధ్యప్రదేశ్లో 95 డాల్ఫిన్లు ఉన్నాయనేసి ఈ రిపోర్ట్ అయితే తెలియజేస్తూ ఉంది. ఓకే, సో ఇది మనకి ప్రధానంగా ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. సో ఒకసారి మళ్ళీ మనం గమనించినట్లయితే ఉత్తరప్రదేశ్, బీహార్లోనే సో డాల్ఫిన్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నాయనేసి ప్రకటించడం జరిగింది. మరి ఇటీవల
కాలంలో ప్రత్యేకించి అత్యంత వేగవంతమైనటువంటి రాకెట్ ఇంజన్ని ఏ దేశం తయారు చేస్తుంది అంటే రష్యా అనేసి గుర్తుపెట్టుకోండి. మరి ఇది ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుంది అంటే 2030. నెక్స్ట్ 2050 నాటికి భారత్లో మొత్తం స్థూలకాయల సంఖ్య ఎంత ఉంటే 45 కోట్లకు చేరుతుందని చెప్పి లాన్సెట్ హెల్త్ జనరల్ ప్రకటించడం జరిగింది. మరి చైనా తర్వాత భారత్ 2వ స్థానంలో ఉంది. అండ్ నెక్స్ట్ యూకే ఉక్రెయిన్ మధ్య రుణ ఒప్పందం దాదాపుగా 3.1 బిలియన్ డాలర్ల విలువైనటువంటి రుణాన్ని అందించడం కోసం యూకే అండ్ ఉక్రెయిన్ మధ్య ఒక ఒప్పందం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ బెల్జియం రాకుమారి ప్రిన్సెస్ ఆస్ట్రిడ్ ప్రత్యేకంగా భారతదేశంలో పర్యటన. అండ్ లిథియం స్వయం సమృద్ధి దిశగా భారతదేశం ముందడుగు వేస్తూ ఉంది. నెక్స్ట్ అదేవిధంగా చంద్రుడిపై అడుగుపెట్టినటువంటి బ్లూ ఘోస్ట్ అమెరికా దేశానికి సంబంధించినటువంటి ఫైర్ ప్లే ఏరోస్పేస్ సంస్థకు సంబంధించింది. చంద్రుడిపై అడుగుపెట్టినటువంటి బ్లూ ఘోస్ట్. నెక్స్ట్ ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన స్కీమ్ భారతదేశంలో ప్రత్యేకించి 2025-26లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి స్కీమ్ అనమాట. ఇది ప్రత్యేకించి దాదాపుగా 1.7 కోట్ల మంది రైతులకి దీని ద్వారా ప్రయోజనం అయితే చేకూరబోతోంది. అండ్ నెక్స్ట్ చివరిగా ఆసియా యోగాకు భారత్ ఆతిథ్యం ఇవ్వబోతూ ఉంది. ఈ నెల అంటే మార్చి 29 నుంచి 31 వరకు కూడా భారత్ దేశంలో ప్రత్యేకించి యోగా ఛాంపియన్షిప్ ఆసియా యోగా ఛాంపియన్షిప్ పోటీలు అయితే నిర్వహించబోతూ ఉన్నారు. ఇందులో 16 దేశాలు అయితే పార్టిసిపేషన్ అయితే చేయబోతూ ఉన్నాయి. ఇది మనకి ఈరోజు కరెంట్ అఫైర్స్ సంబంధించి. వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.